ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో కని విని ఎరగని స్థాయిలో ఈరోజు వీడియో అయితే ఉండబోతుంది. గుడ్. వాట్ దిస్ వన్? Green tea. గ్రీన్ టీ ఫర్ మీ. Ben بخلن. వాడిచ్చే 30,000 జీతానికి నానా సంకలు నాకుతారనమాట. పొయ్యి ఒకటి పెట్టుకునేసి పొయ్యి దగ్గర చలి కాల్చుకుంటున్నాం మేము. యూ వాంట్ టు ట్రై? యూ వాంట్ టు ట్రై? ష్యూర్. ఓ బాబాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో కని విని ఎరగని స్థాయిలో ఈరోజు వీడియో అయితే ఉండబోతుంది. అసలు ఇంతవరకు ఏ ఒక్క యూట్యూబర్ ఎవరు చేయలేని సాహసాలు అయితే ఈరోజు వీడియోలో చేయబోతాను. సో వీడియో అయితే మామూలుగా ఉండదు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ వేసి తక్షణమే ఒంటరి ప్రయాణికుని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏమరా అయితే ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయిలతో అయితే మనం విందు భోజనం అయితే చేయబోతాము. కుకింగ్ అనమాట. విలేజ్లో కుకింగ్ చేసి వాళ్ళతో కూర్చొని మనం భోజనం అయితే చేయబోతాము. మీ అందరికీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయిలు పురుషుల్ని అసలు చూస్తేనే వాళ్ళతో మాట్లాడితేనే చంపేస్తారు. అలాంటిది వాళ్ళతో కలిసి విందు భోజనం అంటే మీ ఊహలకే వదిలేస్తున్నా. ఎంత రిస్క్, ఎంత డేర్ చేసి చేస్తున్నాను ఈ వీడియోలు అనేది. సో చాలా కష్టపడి చేస్తున్నాను. సో మీకైతే హోప్ నచ్చుతుందని చెప్పి కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం పదండి. మన సమయ పాప, కోబ్రా పాప ఇద్దరు కలిసి బోకులు అయితే గడగపోతారు ఇప్పుడు. సో మనమైతే చూద్దాం. ఇక్కడ వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ వచ్చే దగ్గర మనమైతే శుభ్రం చేసి చాక్లెట్లు కూడా తెచ్చినారంట. అగ్గిపెట్టి ఎన్ని తెచ్చినారు చూడండి. నన్ను ఒక చాక్లెట్ కింద పడిపోయింది, దాన్ని కూడా ఎత్తుకుందాం. అన్నీ ఫస్ట్ అయితే బోకు మేము అడుక్కొచ్చుకున్నాము. అక్కడ క్యాంపింగ్ అయితే చేస్తున్నారు. దూరంగా మీరైతే చూస్తున్నారు కదా, అక్కడ క్యాంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి అయితే మేము మీకు దండం పెడతానయ్యా, ఒక బోకు అయితే ఇవ్వండి అని చెప్పి బోకుని అయితే అడుక్కొచ్చుకున్నాము. అండ్ మన ఇద్దరు పాపలు అయితే ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్ పాపలు, ఆ పాపలు అయితే మనకి మొత్తం ఈరోజు వంట అయితే చేస్తున్నాం కదా, మొత్తం చూడండి బోకులు అవంతా శుభ్రం చేస్తున్నారు, కడుక్కుంటున్నాం అనమాట. బాగుందయ్యా, నీళ్ళ కూడా వాడుకుంటున్నాం మేము. మంచిగా శుభ్రం చేయండి పాపలారా, బాగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా. ఓకే, గడ్డి పీకుతుంది ఈ పాప అయితే. గడ్డిని ఓహో ఆ గడ్డి దగ్గర నుంచి దాన్ని ఇచ్చేసానికి వాడుతూ ఉందన్నమాట. మీరైతే చూసుకోవచ్చు ఆ గడ్డితో మొత్తం శుభ్రం చేస్తూ ఉందన్నమాట ఆ పాప, ఏమాత్రం చెత్త లేకుండా. అబ్బో చూడండి, గడ్డిని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనమైతే. అండ్ ఇంకా టమాటాలు మేమైతే వచ్చేటప్పుడు ఇవన్నీ పర్చేస్ చేసి వచ్చుకున్నాం అనమాట షాప్లో. ఎందుకంటే వంట వండుకొనేసి విందు భోజనం తిందామని చెప్పేసి, అందుకని చెప్పి మొత్తం శుభ్రం చేస్తున్నారు. టమాటాలు అవన్నీ, గుడ్లు తెచ్చుకున్నాము, టమాటాలు తెచ్చుకున్నాము, బన్ను ముక్కలు తెచ్చుకున్నాము, అంటే వీళ్ళు నాన్లు అంటారు, నాన్లు తెచ్చుకున్నాము. అవన్నీ మళ్ళీ చూపిస్తాను మీకు. ప్రస్తుతానికైతే శుభ్రం కార్యక్రమాలు అనమాట. బేషన్ని శుభ్రం చేసుకొని శుభ్రతగా తినాలా. ఓహో, టమాటాలు అట్లా ఆడబడేసింది అనమాట ఆ పాప అయితే. ఇది బాగా శుభ్రం చేయండి అమ్మా. మంచిగా శుభ్రం చేస్తున్నారు, ఒక్కొక్క టమాటాగా కడుగుతున్నారు. అయ్యో పాప ఎక్కువ కష్టపడేస్తున్నా వాళ్ళది. సర్లేండి, ఇవన్నీ అమ్మాయిలు చేసే పనులే కదా, సో ఖచ్చితంగా చేయాలా, తప్పదు. బేషన్లు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసినారు అనమాట. అన్నిటిని బేషన్ క్లీన్ చేసినారు, గుడ్డుల్ని గడిగేసినారు, టమాటాలని గడిగేసినారు, కత్తుల్ని గడిగేసినారు. అన్నీ బాగా శుభ్రంగా క్లీన్ చేసి మనమైతే ఇప్పుడైతే వెళ్ళి కుకింగ్ అయితే చేయబోతాము. చూడండి. మన కోబ్రా పాప అయితే మొత్తాన్ని టమాటాలు అన్నిటిని కట్ చేసేస్తా ఉంది. సో వాట్ యువర్ కుకింగ్? టొమాటో విత్ ఎగ్ కర్రీ. గుడ్డు కూర అయితే చేస్తూ ఉందంట. టొమాటోలు, పచ్చిమిరపకాయలు అన్నిటిని కట్ చేసి ఒక బేషన్లో అయితే వేసేస్తా ఉంది. చూసుకోండి, ఇందులో అయితే వేసేస్తున్నాం మేము. వంట చేసుకోబోతాం. జాగ్రత్త పాప, చేతులు కట్ చేసుకోబోతాం. అసలే సున్నితమైన చేతులు. బీ కేర్ఫుల్ కటింగ్. We haven't enough tools. Yeah. Because of that, I cook. Yeah, in this one. Yeah, nice. మా దగ్గర ఎక్కువ ఆయుధాలు లేవన్నమాట, ఆయుధ సామాగ్రిలు. అందుకని చెప్పేసి పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఒకటి తెచ్చుకుంటున్నాం. తెచ్చుకునేసి కుకింగ్ అయితే చేస్తున్నాం. ఈ ప్యాషను, ఆ గ్యాస్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ఇప్పుడు సాల్ట్ ఉంది కదా, సాల్ట్ కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. మిగతా మేము తెచ్చుకున్నాం అనమాట, ఆయిల్ అవన్నీ. సో మొత్తం కట్ చేసి వేసేస్తా ఉంది పాప అయితే, మొత్తం మృదువుగా. చాలా మంచిగా ఉంది. What this one? Green tea. Green tea for me? Yes. Wow, so nice of you. Thank you so much. Thank you. You want to have? No, you can have it. I can have.
నా కోసం గ్రీన్ టీ అయితే తెచ్చిచ్చినారనమాట. సోమయ్య పాప అయితే నా కోసం గ్రీన్ టీ తెచ్చిచ్చింది. సో గ్రీన్ టీ తాగేసి ఎలా ఉందో ఏంటో చెప్తాను. ఈ చలికి ఏం దొరికినా అమృతమే, అలాంటిది నాకు గ్రీన్ టీ దొరికింది. చూసినారండి నేను అంత అదృష్టవంతున్నో. చలికి వణకుతా ఉంటే మీకు చూడడానికి ఎండలాగా కనిపిస్తుంది, కానీ చలికి వణికేస్తాను. ఇంకా నేను దీన్ని తీయలేదంటే మీరు ఊహించుకోండి ఎంత చలి ఉందో. ఇంత చలిలో కూడా నాకు గ్రీన్ టీ దొరికిందంటే నేను అంత అదృష్టవంతున్నో ఊహించుకోండి. అది దట్టు ఆఫ్ఘనిస్తాన్లో 2 అందమైన అమ్మాయిలతో ఒక గ్రీన్ టీ తాగుతున్నాం. మీ ఒంటరి ప్రయాణం అంటే మామూలుగా ఉండదు. సుఖం 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 అబ్బా, ఆనందంగా ఉంది. Come on, you can do it. ఓహో మొత్తం అంటిపోతుంది అనమాట. సో దాంట్లోనే మేము ఏదైతే కట్ చేసేసినామో ఆ కట్ చేసిన దాంతోనే ఫుల్గా ఆయిల్ అయితే వేసేసింది అనమాట పాప. I can try. You want? Yeah, I can. No? You can turn on? Yeah, I can turn on. I try to turn on. యా, మనమైతే ఇప్పుడు ట్రై చేస్తాను దీన్ని అంటియడానికి. ఇందులో ఎన్ని అగ్గిపుల్లలు అయితే చాలానే ఉన్నాయి. యా, వాటర్ ప్రయాణి కూడా సక్సెస్ఫుల్గా వెలిగించేసాడు అనమాట. ఇట్స్ ఓకే. చూడండి మొత్తానికి సక్సెస్ఫుల్గా నేనైతే గ్యాస్ని అంటించేసినాను. మరి మామూలుగా ఉండదు ఒంటరి ప్రయాణికుడితో. మా కోసం ఫుడ్ అయితే తయారు చేసేస్తున్నారు 2 అమ్మాయిలు. చూసుకొని టమాటాలు కొన్ని మిగిలిపోయినాయి, ఇంకా ఫుల్గా మిగిలిపోయింది. ఇవి కొన్ని స్నాక్స్ కొన్ని తెచ్చుకున్నాము. అండ్ అక్కడి నుంచి ఇంకొక అతను కూడా తెచ్చేసి మాకైతే ఇస్తున్నాడు అనమాట. ఇవన్నీ కూడా వాడుకోండి అనేసి. బాగుంది. చాలా వరకు ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇక్కడికి సండేస్ టైం అయితే, సాటర్డేస్ వీకెండ్ టైం ఏదైతే దొరుకుతుందో వీకెండ్ టైంలో చాలా ఫ్యామిలీస్ అయితే వచ్చి ఇక్కడ క్యాంపింగ్ అయితే చేసుకుంటారంట. మా కోసం ఇవన్నీ దానం చేసేసిన దాన గురువులు, మా కోసం మొత్తాన్ని దానం చేసిన దాన గురువులు అనమాట వీళ్ళైతే. ఫుల్ క్యాంపింగ్లు చేసుకుంటారు. ఇది మీకైతే చూడండి, నా అవతల పక్క ఇది చేసుకుంటున్నారు, యువతల పక్క చేసుకుంటున్నారు. ఇంకా ఆ లాస్ట్లో కూడా చూసుకోండి, ఆ లాస్ట్లో అక్కడ కూడా ఒక ఫ్యామిలీ ఉందన్నమాట. ఫ్యామిలీస్ అందరూ పల్లెటూర్లకు వస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో విచిత్రమైన రూల్స్ ఏమరా అంటే, ఆచారాలు ఏమరా అంటే, ఈ వీకెండ్ టైం ఏదైతే ఉందో సినిమాలకి షికార్లకి గట్రా పోకుండా, తిరిగి టైం వేస్ట్ చేయకుండా ఫ్యామిలీతో కలిసి బయటికి అంటే పల్లెలకు వచ్చి, పల్లెలకి అట్లా సపోర్ట్ చేసినట్టు ఉంటుందని పల్లెలకు వచ్చి పల్లెల్లో క్యాంపింగ్ చేసుకొని ఫుడ్ వండుకొనేసి మంచిగా మ్యూజిక్ పెట్టేసి ప్రశాంతంగా చిల్ అయ్యి ఇక్కడ మొత్తం అందరూ కలిసి కూర్చొని ఆనందంగా టైం స్పెండ్ చేసి దాని తర్వాత వీళ్ళు సిటీ లైఫ్కి అయితే వీళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇది ఖచ్చితంగా వీళ్ళు చూసి నేర్చుకోవాలి, వీళ్ళని చూసి సిగ్గుపడాల్సిన విషయం. మన వాళ్ళు సిటీస్లో బతుకుతున్నారు, బెంగళూరుకి జాబ్ కానీ హైదరాబాద్ జాబ్ కానీ వెళ్ళిపోతారు. అసలు ఎందుకు చెప్తారు, ఇంకా వాడిచ్చే 30,000 జీతానికి నానా సంకలు నాకుతారనమాట. ఇంకా జాబ్ లేకపోతే మనకి ఇంకా జీవితం లేదురా అన్నట్టు బిహేవ్ చేస్తారు. కష్టపడతారు, ఏదో వర్కింగ్ మిషన్స్ కష్టపడినట్టు చాలా కష్టపడతారు. ఇట్లా మారుతూ చూడండి హ్యాపీనెస్ అయితే ఏందో. వాళ్ళ దగ్గర తక్కువ డబ్బులు ఉన్నా ఎంత ఫ్యామిలీని ఎంత హ్యాపీగా చూసుకుంటున్నారు. ఎన్ని సంబంధాలు తెలుసా, ఇలా మా భర్త నాతో టైం స్పెండ్ చేయలేదు అని విడిపోయిన సంబంధాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో విడాకులు ఇచ్చేసి కూలిపోయిన సంబంధాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఫ్యామిలీతో ఇంత మంచిగా టైం స్పెండ్ చేసే అవకాశం వీళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ ఎంత సంక్షోభాల్లో ఉన్నారు తెలుసా. ఒక పక్క యుద్ధాలు, ఇంకో పక్క తాలిబాన్లతో గొడవ, ఇన్ని సంక్షోభాల్లో ఉన్నా కూడా ప్రతిరోజు నవ్వడానికి ట్రై చేస్తున్నారు, ప్రతిరోజు జనాలతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, బతకడానికి ట్రై చేస్తున్నారు, ప్రతిరోజు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఎన్నో సంక్షోభాలు ఉన్నా కూడా సరే వీళ్ళని చూసి వీళ్ళ కష్టం ముందర అసలు మన కష్టం ఎంత చెప్పండి. వీళ్ళ కష్టం ముందర నిజానికి మన కష్టం ఏం లేదు. చిన్న సమస్య వస్తేనే మనం నాకు సమస్య వచ్చేసిందని బాధపడిపోతాం. ఇన్ని సంక్షోభాల మధ్యలో వీళ్ళు ఉన్నా కూడా ఎంత హ్యాపీగా జీవిస్తున్నారు చూడండి. డబ్బు ఉండాలా, బతకడానికి ఏదో కొంచెం డబ్బు ఉండాలి అంతే. డబ్బే జీవితం కాదు, అదైతే తెలుసుకోండి సరేనా. బండు ముక్కలు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నైస్, గుడ్. మన కోబ్రా పాప ఎప్పుడు హైపర్ యాక్టివ్ అనమాట. కోబ్రా పాప అయితే ఎప్పుడు సూపర్ యాక్టివ్ అనమాట. గుడ్ ఎనర్జీ హ్యావ్, సూపర్ యాక్టివ్. సో మన పాప కొంచెం నీరసపడిపోయినట్టు ఉంటుంది, ఏమనుకోకండి. ఐఎమ్ సేయింగ్ షీ ఈజ్ సూపర్ యాక్టివ్. సో
మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా గడుస్తూ ఉంది. 2 బన్ను ముక్కలు ఇందాక చూపించినా కదా, గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీని ఏదో టీ, ఆ టీతో అయితే నా పొద్దున్న అయితే మొదలు పెడుతున్నా. నా పొద్దున్న ఎర్లీ మార్నింగ్ డేని అయితే మొదలు పెడుతున్నా. బన్ను చాయ్ తాగేసి మన కుకింగ్ కూడా తయారవుతా ఉంది. తర్వాత మధ్యాహ్నం ఫుడ్ కూడా తినేద్దాం, సరేనా? మన మామూలుగా ఉండదు. ఒంటరి ప్రయాణికుడు, ఇది అందమైన అమ్మాయిలతో విందు భోజనం. అందమైన అమ్మాయిలు పాపం కష్టపడడం చూడలేకుండా నేనైతే సహాయం చేస్తున్నాను. బయట గాలి ఎక్కువ ఉందన్నమాట. హియర్ అదే హియర్ ఇస్ ఫైన్. సో మేము ఎతుకుతున్నామంట గాలి ఎక్కడ రాదని. ఓకే, హియర్ ఇట్స్ నాట్ స్టాండర్డ్. ఓకే, ఇట్స్ ఫైన్. బయట గాలి ఉండడంతో మేమైతే లోపలికైతే వచ్చేసినాము. లోపలికైతే వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటున్నాం. చాలా విండ్ ఉందన్నమాట బయట అయితే. సో దానికని లోపలికి వచ్చినాము. యా, ఐఎమ్ సేయింగ్ విండ్ ఈస్ హెవీ ఇన్ ద అవుట్ సైడ్, సో వీ కేమ్ హియర్. Don't forget how we cook food for you. Yeah. It will be memorable for Yeah, చాలా కష్టపడుతున్నారు. You are working hard for me to cook the food. చాలా కష్టపడిపోతున్నారు అన్నమాట ఇద్దరు అమ్మాయిలు. కనీసం ఇక్కడన్నా మనకి గాలి వచ్చి డిస్టర్బ్ చేయకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సగం కుకింగ్ అయిందనమాట, ఇంకా సగం కుకింగ్ ఉంది. అండ్ లోపలికైతే వచ్చినాము. ఇది ఒక ఇల్లు లాంటిది కట్టిండారు పాత కాలంలో, కానీ ప్రస్తుతానికి వాడుకోవటం లేదు ఎవరు. అందుకనేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడన్నా చూద్దాం మళ్ళీ పాప ఎలిగీగలుగుతుందా, సక్సెస్ఫుల్గా ఎలిగి లేదని చెప్పేసి. అబ్బో, బ్యాలెన్సింగ్ రాళ్ళు. నేను ఇందాక అదే అడిగిన అవుతుందా అని చెప్పేసి. బ్యాలెన్స్ చేసానికి రాళ్ళు అయితే పెట్టేసింది. అండ్ వావ్, సక్సెస్ఫుల్గా వెలిగించేసినాం మేము. సక్సెస్ఫుల్లీ డీడ్. అండ్ మొత్తం కలబెడతాం చూడండి, అదనమాట మా పరిస్థితి. చూడండి, వెదర్ చాలా చల్లగా ఉండడంతో పొయ్యి ఒకటి పెట్టుకునేసి పొయ్యి దగ్గర చలి కాల్చుకుంటున్నాం మేము. మంచి స్ట్రీమ్ అనేది బయటకు వస్తుంది అనమాట. మంచిగా చలి కాల్చుకుంటున్నాం అయ్యా, మంచిగా వాళ్ళ. అబ్బా, వాసన అయితే దుమ్ము లేసిపోతూ ఉంది. బాగుంది. మంచిగా చలి కాంచుకొని మంచిగా ఫుడ్ వండుకొని ఫుడ్ చేసుకుంటున్నాం, చలి కాంచుకొనేసి 2 పనులు ఒకేసారి అయిపోతుంది అనమాట మాకైతే. టచ్ చిగాలిపోయింది పాపకైతే. ఆ బాబు గొడ్డని ఎత్తేసి దాంతో అయితే తీస్తూ ఉంది. అయ్యయ్యో, అని చూసుకోవచ్చు ఎలా ఉడికిపోయిందో. మొత్తం నూనె గట్రా అన్నీ ఒకేసారి వేసేసిండ్రు వీళ్ళైతే. మనం ఫస్ట్ నూనె వేసి దాని తర్వాత వేస్తాం కదా, వీళ్ళు మొత్తం ఒకేసారి వేసేసినారు అనమాట నూనెతో పాటు. మా చిన్న గ్యాస్, బుజ్జి గ్యాస్ అనమాట. గ్యాస్ ఇదే అవుతాం. సో మొత్తం అయిపోయిన తర్వాత మీకైతే చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. పాపం ఇద్దరు పాపలు చాలా కష్టపడిపోతున్నారు నా కోసం వంట వండడానికి. ఒంటరి ప్రయాణికుడు వచ్చినాడు ఆఫ్ఘనిస్తాన్కి, మనం మంచి విందు భోజనం ఇవ్వాలి ఒంటరి ప్రయాణికుడు అని చెప్పేసి కష్టపడి వంటలు అయితే చేస్తున్నారన్నమాట ఇద్దరు. మంచి సరదాగా గడిచిపోతుంది మాకైతే టైం. చాలా సరదాగా ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు, మంచి సరదాగా మన కోసం అయితే వంట అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ 15-20 నిమిషాలు అయితే అయిపోయింది. లోపలికి వెళ్ళి చూద్దాం వంట చేసేసినారా లేదని చెప్పేసి. నేను అలా బయటికి వెళ్ళి తిరిగేసి వచ్చినాను. వాళ్ళ వంట అయ్యాలి ఒకటికి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. పళ్ళు మొత్తం బాగుంది. సో తినే అనమాట వంట వండుతుంది మన వంటరాలు. వంట ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందని చెప్పి అనుకుంటాను. యా, ఇట్స్ గోయింగ్ ఫైన్. మేబీ 4 minutes. ఇంకో 4 నిమిషాల్లో వంట అయితే తయారైపోతుంది అని చెప్పి చెప్తుంది మన కోబ్రా పాప అయితే. సో చూడండి, ఇక్కడే ఈ సందులోనే మనం వంట చేస్తున్నాం, గాలి ఏం రాకుండా కాపాడుకుంటా. సో తయారైతే చేస్తాం అన్నమాట వంటని. చేయి పాప, బాగా చేయమ్మా, బాగా రుచికరంగా ఉండాలి. బాగా మొత్తం తినంగానే నోట్లో పెట్టంగానే కరిగిపోవాలి, అంత రుచికరంగా ఉండాలి వంట అయితే. మన సమయ పాపతో వెళ్తున్నాం ఇప్పుడు. వెళ్ళి మరిన్ని కాయగూరలు అయితే తీసుకెళ్తా ఉంది, మళ్ళా కడగడానికి అని చెప్పి అనుకుంటాను, వాష్ చేయడానికి. వెళ్ళి చూద్దాం ఎలా వాష్ చేస్తున్నారేంటో. ఒకరు వంట వండుతున్నారు, ఇంకొకరు కాయగూరలు శుభ్రం చేస్తున్నారు.
మరి ఎక్కడో మర్చేసుకొని పుట్టానేమో. ఇలాంటి దేశాల్లో కూడా ఇద్దరు అమ్మాయిలు నా కోసం పని చేస్తున్నారు, నా కోసం వంటలు చేస్తున్నారు అంటే మరి మామూలు విషయం కాదు. నువ్వు నిజంగానే ఇక్కడ మర్చేసుకొని పుట్టేసినారు ఆ ఒంటరి ప్రయాణికుడా, అది మాత్రం నిజం. ఇక్కడ చూడండి నిమ్మకాయలు, కీరకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని అన్నిటిని కూడా మళ్ళీ శుభ్రం చేద్దామని చెప్పేసి తీసుకొచ్చినారు. ఫస్ట్ అయితే ప్లేట్ని శుభ్రం చేసేసి దాని తర్వాత అయితే పెద్ద టమాటాలు ఉన్నాయి, టమాటాలని శుభ్రం చేసేసి ఒక కీరకాయలు ఉన్నాయి, 2 కీరకాయలు తీసుకొని 2 కీరకాయలను అయితే శుభ్రం చేసేసి మళ్ళీ పచ్చిమిర్చిలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, పచ్చిమిర్చిలను అయితే శుభ్రం చేసేసి ఫైనల్గా నిమ్మకాయలు స్పూన్లు ఉన్నాయా, ఓకే, స్పూన్ని శుభ్రం చేసేసి దాని తర్వాత అయితే నిమ్మకాయలు అయితే ఉన్నాయి, మళ్ళీ టమాటాలు ఎత్తుంది పాప నిమ్మకాయలు ఎత్తా, నిమ్మకాయలు ఎప్పుడు ఎత్తావు పాప, నిమ్మకాయలు ఎత్తు, నిమ్మకాయలు కూడా శుభ్రం చేయి. ఫైనలీ ఎట్టకాయలకి మళ్ళీ నిమ్మకాయల దగ్గరికి అయితే వచ్చి నిమ్మకాయలు అన్నింటినీ ఒకేసారి అయితే శుభ్రం చేస్తుంది అనమాట. ఇది మంచిగా ఉంది, మంచి క్లీన్లీగా, పల్లెటూళ్ళు కూడా మంచి శుభ్రతగా మంచి హైజీన్గా వండుకొని అయితే తింటున్నాం మేము. చూడండి, నేనేం సహాయం చేయలేదని చెప్పి మళ్ళీ కమెంట్లు పెట్టకండి. నా పెద్ద మనసుతో నేను వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తున్నాను, లెమన్లు తీసుకొస్తున్నాను, మరి మామూలుగా ఉండదు. చిన్న సాయం అయినా మరి ఒంటరి ప్రయాణికుడు చేస్తున్నాడు, మరి అలాంటివి మామూలుగా ఉండదు. వెళ్ళిపోదాం పదండి, వెళ్ళిపోదాం. నిమ్మకాయలు ఎత్తుకొనేసి మీ ఒంటరి ప్రయాణికుడు, నిమ్మకాయల ప్రయాణికుడు, నిమ్మకాయలతో అయిపోయింది కదా, నిమ్మకాయల ప్రయాణికుడు అనమాట. మన కోసం మొత్తం అప్పుడే పకడ్బందీగా సర్దేసినారు, మొత్తం పరుపులు గట్రా అన్నీ వేస్తున్నారనమాట. మంచి కూర్చొని విందు తినడానికి పరుపులు అన్నీ వేస్తున్నారు. పెట్టండి అమ్మా, మంచిగా పెట్టండి అమ్మా, మామూలుగా ఉండకూడదు. బొడ్డోడి దగ్గరికి చేసింది బండు మొక్కలు. పాప అయితే ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో చూడాలా, నేను ఎందుకంటే చేతిలో నిమ్మకాయలు పెట్టుకొని గుమ్మలు నిలిచిపోయి ఉన్నాను, లోపలికి వెళ్తున్నాను. ఎల్లరా ఎల్లు. ఇది మా వంట ఆల్మోస్ట్ తయారైపోయింది. వంట మీద రాయిగడ పెట్టినారు చూడండి మీరు, ఉప్పొంగి పోకుండా బయట పడిపోకుండా దాని మీద రాయి అయితే పెట్టినాం మేము. మా గుడ్లు చెత్త ఆడబడితే ఆడ పడేయకుండా, పల్లెటూరు అయినా కూడా మేము క్లీన్లెస్ పాటిస్తున్నాము. గుడ్లు అయితే చూడండి అందులో వేసేసినాం. సోమయ్య పాప అయితే టేస్ట్ చేస్తూ ఉందన్నమాట, టేస్టర్ అనమాట. గుడ్, ఎక్స్ప్రెషన్ చూసి అర్థమైపోతుంది. ఫుడ్ అయితే చాలా బాగుండేటట్టుంది, తయారైతే చేసేసినారు. ఇదే మా ఎగ్ బూజీ అనమాట, ఎగ్ బూజీ విత్ నాన్లు అనమాట. ఇవి విత్ నాన్లతో ఎగ్ బూజీ అయితే తింటున్నాము. ఓకే, మనమైతే ట్రై చేయబోతాము, చూసుకోండి. పాప రికార్డ్ చేస్తూ ఉంది. ఇట్ వాస్ రియలీ నైస్. Nice spices and all, really super nice. పాప అయితే దుమ్ము లేపేసింది అనమాట. యూ కుక్ రియలీ వెల్, సూపర్ యూ కుక్ నైస్. So you need to try your food. Try, you can review your own food. It's not delicious. It was me because I cooked it. But still you say. So ఈ పాప దగ్గర రివ్యూ కనుక్కుందాము, ఈ పాపే తయారు చేసింది కాబట్టి. ఆ పాపే తయారు చేసింది కాబట్టి సూపర్ డెలిషియస్గా ఉందని చెప్పి చెప్తోంది అనమాట. ఫస్ట్ అయితే బన్ను ముక్కల్ని ఇలా తీసుకోవాలా. తర్వాత ఈ బన్ను ముక్కలో ఏదైతే ఉందో గుడ్డుని బన్ను ముక్కలో పెట్టాలా. గుడ్డు బన్ను ముక్కలో పెట్టేసి గుడ్డునైతే బన్ను ముక్కలో పెట్టేసి బన్ను ముక్కనైతే తినాలా. తింటున్నా చూడండి. నిజంగా చాలా బాగుంది. బన్ను చాలా గట్టిగా ఉన్నాయి. వాట్ యూ కాల్ నాన్? దిస్ వన్ నాన్లు అనమాట. Yeah, and this is tomato. Yeah. Gurja. Yes. In Afghani. Tomato. Afghani gurja. Yes. టమాటాలని ఆఫ్ఘనీలో గూర్జా అని పిలుస్తారంట.
కీరకాయలు కూడా బాగానే ఉంది. అదిరిపోయింది, మామూలుగా లేదు. పెట్టుకునేసి తింటున్నాం. అవును, పచ్చిమిరకాయ ట్రై చేస్తాను. వీళ్ళ సైడ్ ఘాటు మామూలుగా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ట్రై చేసిన పచ్చిమిరకాయలు. వీళ్ళ సైడ్ మామూలు దుమ్మరు ఘాటు ఉంటుంది అనమాట. ఇప్పుడు అదిగా ట్రై చేసి పచ్చిమిరకాయ ఇక్కడ ఎలా ఉందో ఏంటో చెప్తాను. సో ఫస్ట్ అయితే బండు ముక్కలో గుడ్డును పెట్టుకొని పచ్చిమిరకాయ మిర్చి ఛాలెంజ్ చేస్తాను అన్నమాట. చూడండి. లోపలికి ఎక్కేసింది, నెత్తికి ఎక్కేసింది. It's not spicy. Spicy. It was spicy. You like pepper? Yeah, in India we eat more spices. Yeah. I'm just trying Mirchi challenge to the subscribers. సో మీరు ఇక్కడ మిర్చి తినేసి, పెద్ద మిర్చి ఒకటి తీసుకొని మొత్తం తినేసి వంటరపల్లి అయితే ట్యాగ్ చేయండి. మీ మిర్చీలు ఎవరైతే కంప్లీట్ చేస్తారో మిర్చి ఛాలెంజ్ని నా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను మీ వీడియోస్ని మర్చిపోకుండా. ఐ వాజ్ సేయింగ్ హూ ఎవర్ కంప్లీట్ ద మిర్చి ఐల్ పోస్ట్ ఇన్ మై కమ్యూనిటీ ట్యాబ్. మిర్చి ఛాలెంజ్ని అయితే మీరు పోస్ట్ చేయండి. #వంటరప్రయాణికుడు మిర్చి ఛాలెంజ్ అని చెప్పేసి హ్యాష్ట్యాగ్ పెట్టేసి మిర్చి ఛాలెంజ్ మీరు కంప్లీట్ చేస్తే డెఫినెట్గా నా కమ్యూనిటీలో మీరు పోస్ట్ చేస్తాను. లేదు ఇన్స్టాలో ట్యాగ్ చేసినా ఇన్స్టాలో కూడా ట్యాగ్ చేయండి, ఇబ్బంది లేదు. అదిరిపోయింది. మిర్చితో నెత్తికి ఎక్కేస్తూ ఉంది. గారం ఘాటు మామూలుగా లేదు. ఓహో ఓహో. Ben non beginnen. Toch meneer. Klopt. Oh, wow. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంది, అంతలా ఉంది. మామూలుగా లేదు, కానీ కంప్లీట్ చేస్తాం మిర్చి ఛాలెంజ్ని. తోటి క్రియేటర్ దగ్గర చెప్తున్నా, చిన్న క్రియేటర్లు కానీ పెద్ద క్రియేటర్ కానీ ఎవరైనా చేయండి. అందరికీ మిర్చి ఛాలెంజ్ అయితే మీ వంటరప్రయాణికుడు ఇస్తున్నాడు మీకు. యూ వాంట్ టు ట్రై? యూ వాంట్ టు ట్రై? ష్యూర్? ఓ బాబాయ్, ఆ పాప అయితే తినేస్తా ఉంది. You mean complete? No complete. It was very hard, it's so spicy this one. Yeah. Don't eat completely. తను కూడా ఒక చిన్న భాగం అయితే తీసుకునింది మిర్చి ఛాలెంజ్లో భాగంగా, కానీ పూర్తి చేస్తుందో లేదో నాకైతే తెలీదు. కానీ జబ తినేస్తూ ఉంది. తినగడు చూడండి. ఫస్ట్ దాని నుంచి తీసుకోవాలా, తర్వాత తినాలన్నమాట. దాని నుంచి తీసుకొని తర్వాత అయితే తినాలా. ఇలా తింటున్నామయ్యా, బాగుంది. మొత్తానికి అందరం కలిసి పార్టీ అయితే చేసుకుంటున్నాము. మా వంటరప్రయాణికుడు ఆఫ్ఘనిస్తాన్ వచ్చినాడని చెప్పేసి బండు ముక్క, ఎండిపోయిన బండు ముక్కలు కూడా తినేస్తాను, మామూలుగా ఉండదు. I said don't try. You tried. పాపకైతే పాప వల్ల వస్తే ఘాట్లేదు, ఫుల్ స్పైసీ అయిపోయింది అనుకుంటా. అప్పుడే చెప్పిన చూడు, దంతగా తినింది దానికే అసలు ఘాట్లేదు. మరి నేను భారతీయుడమ్మా, ఇవన్నీ మాకు మామూలుగా వెన్నతో పెట్టిన విద్య లాంటివి, మేము తినేస్తాం. ముఖ్యం ఇంకా ఆల్మోస్ట్ కొద్దిగా ఉంది, పూర్తి చేస్తాం ఖచ్చితంగా. నాకు కొద్దిగా పూర్తి చేస్తాను, చూసుకోండి. మన రాయలసీమ పచ్చిమిర్చిలా ఉన్న ఘాటు మాత్రం నెత్తికెక్కేస్తూ ఉంది ఘోరంగా.
విజయవంతంగా ఫుడ్ని అయితే పూర్తి చేసేసినాం అనమాట. మిగిలిపోయింది అయితే పాప తీసుకెళ్ళి వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తూ ఉంది అక్కడ ఉన్న వాళ్ళకి. సో ఇది చూసినారు కదా, ఒంటరి ప్రయాణికుడు విందు భోజనం. మరి మామూలుగా ఉండదు, ఒంటరి ప్రయాణికుడితో వింజిపోతుంది. నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది, ఏమనుకోకండి. అందువల్ల మాటలు బాగా గట్టిగా కొంచెం డిఫరెన్స్ అయితే గమనించవచ్చు మీరు. ఎందుకంటే ఈ కంటిన్యూస్ వెదర్ చేంజెస్ అబ్బో మామూలుగా లేదులేండి, చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాయని ఇక్కడ. ఇన్ని ఇబ్బందుల్లో కూడా వీడియోలు తీయడం మాత్రం మానలేదు. ఏదన్నా అయిపోయి ఏదన్నా కానీ వీడియోలు తీయడం మాత్రం మానట్లేదు. వీడియోలు అయితే తీస్తూనే ఉన్నాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నానని చెప్పి కోరుకుంటున్నాను నేనైతే. తనకి చూసినారు కదా, ఇద్దరు అందమైన ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయిలతో అయితే విందు భోజనం అయితే చేసినాము. ఇంతసేపు ఇక్కడే కూర్చొని మొత్తం తిన్నాము హ్యాపీగా. తనైతే సూపర్గా కుక్ చేసింది, చాలా మంచి డెలిషియస్ ఫుడ్ అయితే తిన్నాము. మీకైతే ఇది నచ్చిందని చెప్పి అనుకుంటాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకుని తక్షణమే ఒంటరి ప్రయాణం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ఇట్లా మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్.